తెలంగాణలో ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర్కార్ స్పీడ్ పెంచింది. పెండింగ్ ప్రాజెక్టులను టార్గెట్ చేసిన సర్కార్ అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తోంది. అందులో భాగంగా ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రానికి విజ్ఞప్తులు చేశారు. ఇంతకీ కాంగ్రెస్ సర్కార్ ప్రధానంగా ఏ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టింది? ఢిల్లీ పర్యటనలో కేంద్రం ముందు ఉంచిన ప్రతిపాదనలేంటి చూద్దాం. తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణంలో రేవంత్ సర్కార్ మరింత దూకుడు పెంచింది. ఇందులో భాగంగా పెండింగ్ ప్రాజెక్టుల్లో అనుమతుల కోసం సీఎం రేవంత్ రెడ్డి హస్తినలో కేంద్ర పెద్దలను కలిసి మరోసారి విజ్ఞప్తి చేశారు. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం ఎత్తు పెంపునకు మహారాష్ట్ర నుంచి అనుమతులు ఇప్పించాలని జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కోరారు. బ్యారేజీ ఎత్తు పెంపుతో మహారాష్ట్రలో ముంపు ప్రభావం ఉండదని వివరించారు. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం చేపడితే గ్రావిటీ ద్వారా కావలసినంత నీరు సరఫరా చేయలేమని, 150 నుంచి 152 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించాలని కేంద్ర మంత్రి పాటిల్ని సీఎం కోరారు. ఈ అంశంపై సాధ్యమైనంత త్వరగా తెలంగాణ, మహారాష్ట్రాల మధ్య సమావేశం ఏర్పాటు చేయాలని జలశక్తి శాఖ మంత్రిని రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణ విజ్ఞప్తులపై స్పందించిన కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఈ అంశంపై మొదట సిడబ్ల్యూసీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ, మహారాష్ట్ర అధికారులతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత 2 రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులతో భేటీ అవుతామని చెప్పారు. మరోవైపు పాలమూరు, రంగారెడ్డి, గౌరవెల్లి, సీతమ్మసాగర్, డిండి ప్రాజెక్టులకు సత్వరమే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనతో తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టిందనే విషయం అర్థమైంది. కానీ కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది చూడాలి.